చెప్పదలుచుకున్నా. ఈ రోజు మీరు సింగిల్ గా వచ్చినా పరే, గుంపులు గుంపులుగా కలిసి వచ్చినా కూడా పర్లేదు, తప్పకుండా కూడా బీజేపీ గెలుపును కూడా ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ముగ్గురు కలిసి కుట్రలు చేస్తా ఉన్నారో, ఒక్క బీజేపీ మేయర్గా 3 రోజులు ఉంటేనే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీ కళ్ళలో కనబడతా ఉంది. ముగ్గురు పార్టీలు ఒకటై ఈ రోజు బీజేపీ మీద ఎలక్షన్ లో పోరాడే పరిస్థితికి వస్తా ఉన్నారంటేనే మీ యొక్క చేతకానితనం కావచ్చు, మీ యొక్క కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని ఏ పోటీ చేస్తారు? ఎంఏ వాళ్ళు ఏం చేసినామని పోటీ చేస్తారు? కరీంనగర్ లో 20 సీట్లలో వేసి 20 సీట్లలో కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకుంటా అన్నారు. 20 సీట్లతో మేయర్ పీఠం ఎట్లా వస్తుంది? 66 మంది కార్పొరేటర్స్ ఉన్న కార్పొరేషన్ లో 25 సీట్లలో పోటీ చేసి 20 సీట్లలో గెలిచి ఎంఐఎం మేయర్ ఎట్లా ఎక్కడ మరి ఎంఏ వాళ్ళే మరి చెప్పాల్సిన సమాధానం. దీని వెనుక కుట్ర ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా ఎంఐఎం కుక్కం కాస్తా ఉన్నాయి. దాని వల్లనే ఈరోజు ఎంఐఎం వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ ధైర్యం వస్తా ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాతో ఉన్నాయి కాబట్టి మేము మేరేద్దామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా కరీంనగర్ నగర ప్రజలు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూసినారు, కరీంనగర్ నగరంలో జరిగినటువంటి మార్పులు చూసినారు. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏ విధంగా మరి అభివృద్ధి జరిగింది, ఏ విధంగా బండి సంజయ్ గారిని గతంలో ఎంఐఎం వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి మరి ఏ విధంగా ఓడించాలని కుట్రలు పన్నినారో ఆ విషయం కరీంనగర్ ప్రజలకు అర్థమైంది. కాబట్టి వారు స్పష్టమైన విధానంతో ఈసారి ఉన్నారు. తప్పకుండా కూడా మీరు చూసుకోండి. కమలం అంటే నిజంగా అనుకున్నారు, కమలం అంటే పువ్వు కూడచ్చు, పువ్వు ఉంటది, ఒకసారి ఫైల్ కూడా అవుతుంది. ఆ విధంగా కూడా కమలం పార్టీ వికసించడానికి ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నగరాన్ని అభివృద్ధి చేయాలన్నా, భవిష్యత్ తరాల బతుకు భరోసా ఇవ్వాలన్నా అది బీజేపీతో సాధ్యం, బండి సంజయ్ గారితో సాధ్యం. కాబట్టి ఈ రోజు కరీంనగర్ నగరంలో పుట్టిన పిల్లగా నుంచి మొదలుకొని పండు ముసలి వాళ్ళ దాకా కూడా మరి కరీంనగర్ లో బీజేపీ జెండా పండగా నిలుస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు. ఈ రోజు ఎంఐఎం ను బాధరేయడానికి, కాంగ్రెస్ పార్టీని బాధరేయడానికి, బీఆర్ఎస్ పార్టీని బాధరేయడానికి సిద్ధంగా ఉన్న విషయం కూడా మరి ఇవన్నీ కూడా కనబడతా ఉన్నది. ఈ రోజు జరిగినటువంటి అభివృద్ధి తప్పకుండా కొనసాగాలి. రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరం ఇంకా గొప్పగా పోవాలి. దానికి అండగా బీజేపీ జెండా ఉంటది. కాబట్టి తప్పకుండా కూడా మీరు అనుకుంటా ఉన్నారు కరీంనగర్ లో అడుగు పెడదామని. ఖబర్దార్ చెప్తున్నా, కమాన్ దాటి కూడా కరీంనగర్ లో అడుగు పెట్టే దమ్ము గాని మేము ఎంటర్ కానివని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరి